ఫస్ట్ అయితే ఈ ఒక ఫోటో వీడియో చూడండి. చూశారు కదా, చాలా అమేజింగ్ అయితే ఉంటుంది. మొత్తం లిరికల్ వీడియో బాగుంటుంది. ఫస్ట్ అయితే మీ ఒక ఫోటో అయితే బ్యాక్గ్రౌండ్ రిమూవ్ చేసుకోండి, అంటే పిఎన్జీ చేసుకోండి. దానికోసం ఒక యాప్ ఇస్తాను, దాంతోపాటు టెంప్లెట్ చాలా ఇంపార్టెంట్ ప్రాజెక్ట్ లింక్. ఈ ప్రాజెక్ట్ కోసం డైరెక్ట్గా గూగుల్లోకి వెళ్ళండి, సంతోష్ ఆర్షిప్ అని సెర్చ్ చేయండి. ఈ సైడ్ అయితే ఓపెన్ చేసిన తర్వాత పైన సెర్చ్లో మీరైతే BGM 191 అని సెర్చ్ చేసేయండి. దాని తర్వాత ఈ థంబ్నెయిల్ ఓపెన్ చేసి కిందికి వస్తే ఇక్కడైతే మీకైతే ప్రాజెక్ట్ అయితే ఉంటుంది. దాంతోపాటు మీ ఫోటో బ్యాక్గ్రౌండ్ రిమూవ్ చేయడానికి ఒక యాప్ కూడా ఉంటుంది. దాంతోపాటు ఫాంట్ కూడా ఇచ్చాను, అక్కడనే ఫాంట్ ఉంటుంది. ఫాంట్ కూడా అలర్ట్ మోషన్లో యాడ్ చేసుకోండి. దాని తర్వాత ప్రాజెక్ట్ ఓపెన్ చేస్తే ఇలా అయితే ఉంటుంది. ఫస్ట్ అయితే ఈ బాక్స్ మీద క్లిక్ చేసి కెమెరా ఆన్ చేసుకోండి. దాని తర్వాత కొంచెం స్క్రోల్ చేస్తే ఇక్కడైతే మనకైతే కెమెరా ఇక్కడ మనమైతే ఒక ఫోటో కింద ఒరిజినల్ ఫోటో, అంటే మీ యొక్క నార్మల్ ఫోటో ఇక్కడ రీప్లేస్ పెట్టుకోండి. దాంతోపాటు పైన ఒక పిఎన్జీ ఫోటో ఉంటుంది, అది కూడా రీప్లేస్ పెట్టి వీడియోని ఎక్స్పోర్ట్ చేసుకోండి. ఫస్ట్ అయితే ఈ ఒక ఫోటో వీడియో చూడండి. చూశారు కదా, చాలా అమేజింగ్ అయితే ఉంటుంది. మొత్తం లిరికల్ వీడియో బాగుంటుంది. ఫస్ట్ అయితే మీ ఒక ఫోటో అయితే బ్యాక్గ్రౌండ్ రిమూవ్ చేసుకోండి, అంటే పిఎన్జీ చేసుకోండి. దానికోసం ఒక యాప్ ఇస్తాను, దాంతోపాటు టెంప్లెట్ చాలా ఇంపార్టెంట్ ప్రాజెక్ట్ లింక్. ఈ ప్రాజెక్ట్ కోసం డైరెక్ట్గా గూగుల్లోకి వెళ్ళండి, సంతోష్ ఆర్షిప్ అని సెర్చ్ చేయండి. ఈ సైడ్ అయితే ఓపెన్ చేసిన తర్వాత పైన సెర్చ్లో మీరైతే BGM 191 అని సెర్చ్ చేసేయండి. దాని తర్వాత ఈ థంబ్నెయిల్ ఓపెన్ చేసి కిందికి వస్తే ఇక్కడైతే మీకైతే ప్రాజెక్ట్ అయితే ఉంటుంది. దాంతోపాటు మీ ఫోటో బ్యాక్గ్రౌండ్ రిమూవ్ చేయడానికి ఒక యాప్ కూడా ఉంటుంది. దాంతోపాటు ఫాంట్ కూడా ఇచ్చాను, అక్కడనే ఫాంట్ ఉంటుంది. ఫాంట్ కూడా అలర్ట్ మోషన్లో యాడ్ చేసుకోండి. దాని తర్వాత ప్రాజెక్ట్ ఓపెన్ చేస్తే ఇలా అయితే ఉంటుంది. ఫస్ట్ అయితే ఈ బాక్స్ మీద క్లిక్ చేసి కెమెరా ఆన్ చేసుకోండి. దాని తర్వాత కొంచెం స్క్రోల్ చేస్తే ఇక్కడైతే మనకైతే ఇక్కడ మనమైతే ఒక ఫోటో కింద ఒరిజినల్ ఫోటో, అంటే మీ యొక్క నార్మల్ ఫోటో ఇక్కడ రీప్లేస్ పెట్టుకోండి. దాంతోపాటు పైన ఒక పిఎన్జీ ఫోటో ఉంటుంది, అది కూడా రీప్లేస్ పెట్టి వీడియోని ఎక్స్పోర్ట్ చేసుకోండి.